ఈ క్రిస్మస్లో మీ కోరిక ఏంటి? అసలు క్రిస్మస్ నువ్వు ఎందుకు చేసుకుంటున్నావు? ఎందుకు చేసుకోవాలని ఆశపడుతున్నావు? ఈ రోజంతా ఎవరు కనబడినా ఓ షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాపీ క్రిస్మస్ అని చెప్తున్నావు కదా. వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటి? అసలు హ్యాపీ క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? కేవలం మనం భౌతికంగా ఆనందించి వెళ్ళిపోవడమేనా, లేకపోతే ఆధ్యాత్మికంగా మనకేమన్నా కోరిక ఉందా? గమనించిన ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు మన హృదయాల్లో చోటు ఇవ్వకుండా, ఆయన మన హృదయాల్లోకి ఆహ్వానించకుండా, ప్రభువా నువ్వు బయటే నిలబడు, నువ్వు బయటే ఉండని ఆయన్ను బయటే నిలబెట్టేసి ఆచార సంబంధంగా మనం ఎన్ని క్రిస్మస్లు జరుపుకున్నా, ఇలాంటి ఎన్ని సందర్భాల్లో మనం ఉన్నా, అవన్నీ కేవలం శారీరక సంబంధంగా మనం ఉప్పొంగడానికి సరిపోతాయేమో కానీ మన ఆత్మ మాత్రం ఫలవంతంగా ఉండదు. నువ్వు యేసయ్య నీ హృదయంలో వ్యక్తిగతంగా చేర్చుకోకపోతే నువ్వెన్నడూ నిజమైన క్రిస్మస్ జరుపుకోలేవు. మన హృదయాల్లోనికి యేసు ప్రభువుని ఆహ్వానించగలిగితే, గమనించండి ప్రియులారా, మానవ హృదయం అన్నిటికన్నా మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది. చీకటితోనో, అశాంతితోనో, అసమాధానంతోనో, గలిబిలితోనో, ఆందోళనతో నిండబడిన మన హృదయాల్లోనికి రక్షకుడైన దేవునికి ఆగమనం ఎప్పుడైతే వస్తుందో, ఆయన ఎప్పుడైతే మన హృదయాల్లో చేర్చుకుంటామో, ఎవ్వరూ ఊహించలేనంత మార్పు దేవుడు మన జీవితాల్లో, మన హృదయాల్లో ఇస్తాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నీ ఉన్న పళంగా ఉన్న పాటు నువ్వు దేవుని దగ్గరికి వస్తే, నీ ఉన్న స్థితిలోనే ప్రభువుకి నీ జీవితంలోకి చోటిస్తే, ప్రభువు వచ్చి నీ జీవితాన్ని మారుస్తాడు. ఆయన వచ్చి నీ జీవితానికి రూపాంతరణంలో తీసుకొస్తాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆగమనము, ఆయన సన్నిధి నీ జీవితంలో ఒక పెను మార్పును తీసుకొస్తుంది. నీ ఊహించలేనంత మార్పును దేవుడు నీకు ఇస్తాడు.